ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏపీడిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా వీడియో అనేటువంటిది చేస్తున్నాను. మరి ఈ వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025లో జరిగినటువంటి గణిత శాస్త్రం మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ షిఫ్ట్ 1 టెస్ట్ పేపర్ అంటే జూన్ 12, 2025లో జరిగినటువంటి ఈ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మార్నింగ్ షిఫ్ట్ లో జరిగినటువంటి పేపర్లో మ్యాథ్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ నంబర్ 41 నుంచి 50 వరకు ఆన్సర్స్ ని మనము షార్ట్ కట్ మెథడ్ లో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? సో అన్ని క్వశ్చన్స్ మనం ఒకే చోట చెప్పుకుంటే వీడియో అనేటువంటిది లెంతీ అవుతుంది కాబట్టి పార్ట్స్ వైజ్ తీస్తున్నాను. సో ఇది పార్ట్ 1 వీడియో. ఇందులో మనం ఓన్లీ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? వాటికి సంబంధించి ఆన్సర్స్ అనేటువంటివి షార్ట్ కట్లో మనము ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నంబర్ 41. ఇక్కడ నేను క్వశ్చన్స్ అనేటువంటివి స్క్రీన్ షాట్లో పెట్టడం జరిగింది. సో ఇవి మనకి అఫీషియల్ గవర్నమెంట్ ఏపీడిఎస్సి వెబ్సైట్లో అక్కడ మనకి అఫీషియల్గా మనం రాసినటువంటి డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ అలాగే ఫైనల్ కీస్ అనేటువంటివి అక్కడ మనకి పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 41 ఏముందంటే చూడండి, ఏ కార్ ట్రావెల్స్ 440 కిలోమీటర్ in 5.5 hours. The time required to cover 30 km with the same speed is in minutes. అంటే ఏమిటంటే ఒక కార్ అనేటువంటిది 5.5 గంటలలో 440 కిలోమీటర్ల దూరం అనేటువంటిది ప్రయాణించగలదు. మరి అదే వేగంతో ఆ కారు 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టేటువంటి సమయాన్ని మనము కనుక్కోవాలా. అది కూడా ఆన్సర్ నిమిషాలలో మనము చెప్పాలా అని క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. మరి ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే దేని గురించి డిస్కస్ చేస్తున్నారంటే చూడండి, ఇక్కడ కిలోమీటర్స్ 440 కిలోమీటర్స్ అంటే డిస్టెన్స్ గురించి, అదేవిధంగా 5.5 అవర్స్ 5.5 అవర్స్ అంటే మనకి టైం గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? డిస్టెన్స్ అండ్ టైం. ఓకేనా? సో మనం ఏం కనుక్కోవాలా? టైం రిక్వైర్డ్ అంటే టైం అనేటువంటిది కనుక్కోవాలా. ఏది 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది మనము టైం అనేటువంటిది కనుక్కోవాలి. ఓకేనా? రైట్. కాబట్టి ఈ క్వశ్చన్లో దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే డిస్టెన్స్. ఓకేనా? డిస్టెన్స్ గురించి అదేవిధంగా టైం గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? టైం 440 కిలోమీటర్స్. ఓకేనా? 440 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఎంత టైంలో ట్రావెల్ చేస్తుందంట కారు? 5.5 అవర్స్. ఓకేనా? 5.5 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. మరి అదే స్పీడ్తో 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. కాకపోతే మనకు ఆన్సర్ దేంట్లో చెప్పాలంట? మినిట్స్లో చెప్పాలి. ఓకేనా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది దేంట్లో ఇచ్చినాడు టైం? ఇక్కడ అవర్స్లో ఇచ్చినాడు, కానీ మనకి మినిట్స్లో కావాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా సో ఈ అవర్స్ని ఫస్ట్ మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే ఆన్సర్ అనేటువంటిది నేను ఇంగ్లీష్ మీడియంలో రాస్తాను. సో అది ఆల్మోస్ట్ ఇద్దరికి, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్. మరి క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఆ డిస్క్రిప్షన్ని ఒక చిన్న టేబుల్లో రాసుకుంటున్నా. సో ఏమి ఇచ్చినాడు? మనకి డిస్టెన్స్ ఇచ్చినాడు. ఓకేనా? సో డిస్టెన్స్ అండ్ టైం. ఓకేనా? సో రైట్. డిస్టెన్స్ని నేను ఎక్స్ అనేటువంటి వేరియబుల్ అనుకుంటున్నాను, టైంని నేను వై అనేటువంటి వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఓకేనా? రైట్. ఫస్ట్ డిస్టెన్స్ ఏమన్నాడు? 440 కిలోమీటర్స్. 440 కిలోమీటర్స్ని ఎంత టైంలో కార్ అనేటువంటిది ట్రావెల్ చేస్తుంది? 5.5 అవర్స్ అన్నాడు. 5.5 అవర్స్. మరి మనం ఏం కనుక్కోవాలా? ఒకవేళ అదే స్పీడ్తో 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది మినిట్స్లో కనుక్కోమని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనం ఫస్ట్ రఫ్గా ఒక టేబుల్ అనేటువంటిది రాసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇక్కడ టైం అవర్స్లో ఉంది కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే మినిట్స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? సో 5.5 అవర్స్ 5.5 అవర్స్ని మనం ఏం చేద్దామంటే మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం. మినిట్స్లో కన్వర్ట్ చేయడానికి ముందుగా సో ఇక్కడ ఫ్రాక్షన్ ఎలా ఉంది? మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్లో కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేస్తాము? ఈ విధంగా 2 5 జా 10, 2 into 5 ప్లస్ ఇక్కడ 1 అనేటువంటిది యాడ్ చేస్తాం. 2 into 5 plus 1 by 2. ఓకేనా? సో ఈ విధంగా మనము ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తాం. 2 5 జా 10, 10 plus 1 11, 11 by 2 అవర్స్. ఓకేనా? సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ అవర్స్లో ఉన్నటువంటి ఈ టైంని మనం ఏం చేద్దామంటే మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. మరి మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే మనకి 1 అవర్ ఎన్ని మినిట్స్కి ఈక్వల్ మనకు తెలుసు కదా?
60 మినిట్స్కి ఈక్వల్ 60 మినిట్స్. ఓకేనా? సో అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ చేయాలి, ఇంటూ 60. రైట్. ఇప్పుడు మనం క్యాల్కులేషన్ అనేటువంటి చేద్దాము. 2 1 జా 230 జా. ఓకేనా? 2 1 జా 230 జా 60. నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం. 11 ఇంటూ 30 ఎంత? సో 11 3 జా 33. సో 0 ఉంది కాబట్టి 330. ఓకేనా? 330 మనకి టైం దేంట్లో వచ్చింది ఇప్పుడు? మినిట్స్లో వచ్చింది. అంటే మనం మినిట్స్లోకి కన్వర్ట్ చేసినాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ జనరల్గా మనం టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఎలా కనుక్కుంటామో ఆ విధంగా కనుక్కొని తర్వాత మనం షార్ట్ కట్ మెథడ్ అనేటువంటిది చూద్దాం. ఓకేనా? ఎందుకంటే మనకి బేస్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే మనకి ఈ షార్ట్ కట్స్ అనేటువంటివి అర్థమవుతాయి. ఓకేనా? రైట్. మరి మనకి టెక్స్ట్ బుక్లో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము? ప్రపోర్షన్స్ అనేటువంటి చాప్టర్లో మనము ఈ ప్రాబ్లమ్ని చూస్తాం కదా. మరి ఇది ఏ ప్రపోర్షన్లో ఉంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి. డిస్టెన్స్ అండ్ టైం 2 వేరియబుల్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో చూడండి ఇక్కడ 440 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయాలంటే 330 మినిట్స్ పట్టింది. సో ఇక్కడ 30 కిలోమీటర్స్ అంటే తక్కువ కదా, 440 కంటే ఇది తక్కువ. సో ఎక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఎక్కువ టైం అనేటువంటిది పట్టింది. సో తక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి తక్కువ టైం పడుతుంది, అంతే కదా. సో ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఇక్కడ ఎక్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అయితే వై అనేటువంటిది కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ అనేటువంటిది డిక్రీజ్ అయితే ఇక్కడ వై అనేటువంటిది కూడా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది ఎలాంటి ప్రపోర్షన్లో ఉంది? మనకి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది. ఓకేనా? ఇట్ ఈజ్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఇది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది. మరి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటే మనకి ఫార్ములా ఏం ఇచ్చేస్తాం మనము? సో దీన్ని మనము x1 అనుకుందాము, దీన్ని x2 అనుకుందాం, తర్వాత దీన్ని y1 అనుకుందాం, దీన్ని y2 అనుకుందాం. వేరియబుల్ చూడండి ఇక్కడ ఏం ఇచ్చేస్తాం మనము? x అండ్ y, అంటే ఇది x1 y1, x2 y2. సో డైరెక్ట్ ప్రపోర్షన్లో ఫార్ములా ఏమిటంటే మనకి x1 బై y1 ఈజ్ ఈక్వల్ టు x2 బై y2. ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫార్ములా. ఓకేనా? అంటే మనకి వీటి రేషియోస్, ఈ వేరియబుల్ యొక్క రేషియోస్ మనకి ఈక్వల్గా ఉంటాయి డైరెక్ట్ ప్రపోర్షన్లో. సో x1 బై y1 ఈజ్ ఈక్వల్ టు x2 బై y2. ఇప్పుడు వాల్యూస్ అనేటువంటిది ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? రైట్. సో x1 అంటే ఎంత? చూడండి 440. ఓకేనా? సో 440 x1 వాల్యూ వచ్చి 440 బై y1. సో y1 అంటే ఎంత? ఇక్కడ టైం 5.5 అవర్స్, కానీ మినిట్స్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఎంత అయింది? 330 మినిట్స్. కాబట్టి మనం ఏం రాద్దాం ఇక్కడ? 330 మినిట్స్ అనేటువంటిది రాస్తాం. x1 బై y1 ఈజ్ ఈక్వల్ టు x2 ఏముంది చూడండి? 30 కిలోమీటర్స్. సో 30 కిలోమీటర్స్ 30 బై మనం ఏం కనుక్కోవాలా? y2. సో మనం ఏం కనుక్కోవాలా? y2. సో 30 బై y2. ఓకేనా? రైట్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనము సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే 0 0 గెట్ క్యాన్సల్. సో 11 టేబుల్తో పోతుంది. 11 3 జా 33, 11 4 జా 44. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. సో y2 ఈజ్ ఈక్వల్ టు, సో 30 అలాగే ఇక్కడే ఉంటుంది, ఇంటూ ఇక్కడ చూడండి 4/3 అనేటువంటిది మనం ట్రాన్స్పోజ్ చేస్తే రైట్ సైడ్ ఏమవుతుంది? రెసిప్రోకల్, అంటే 4/3 బికమ్స్ 3/4. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా సింప్లిఫై చేద్దాము. 2 2 జా 4, తర్వాత 2 15 జా 30. ఓకేనా? రైట్. ఇంకా క్యాన్సిల్ కాదు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం. సో y2 ఈజ్ ఈక్వల్ టు 15 3 జా 45 బై 2. ఓకేనా? 45 బై 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు y2 ఈజ్ ఈక్వల్ టు 45 బై 2 అంటే ఎంత? సో క్యాన్సిల్ చేద్దామా, లేదంటే సింపుల్గా ఇక్కడ మీరు రఫ్గా డివైడ్ చేసుకుందాం. సో 2 2 జా 4, లేదా 2 22 జా 44. సో రిమైండర్ 1, అంటే 22 1/2, 22 1/2, 22.5. ఇది దేంట్లో టైము? మినిట్స్లో. ఓకేనా? 22.5 మినిట్స్ అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? 22.5 అనేటువంటిది మనకి కావాల్సినటువంటి ఆన్సర్. సో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ఆప్షన్స్లో చూడండి. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి? 22.5 మినిట్స్, అంటే సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. సో ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మెథడ్ అన్నమాట. సో టెక్స్ట్ బుక్లో మనం ఈ విధంగా టేబుల్ రాసుకొని అది డైరెక్ట్ ప్రపోర్షనా ఇన్వర్స్ ప్రపోర్షనా అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసి ప్రాబ్లంలో ఫార్ములా అనేటువంటిది మనము డైరెక్ట్ ప్రపోర్షన్ అయితే x1 బై y1 ఈజ్ ఈక్వల్ టు x2 బై y2. ఒకవేళ ఇన్వర్స్ ప్రపోర్షన్ అయితే x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2 అనేటువంటి ఫార్ములా మనము యూజ్ చేస్తాం. యూజ్ చేసి సింప్లిఫికేషన్ అనేటువంటిది చేస్తే మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. సో ఇదంతా మనకి ఎగ్జామ్లో చేయాలంటే మినిమము ఒక 5 మినిట్స్ పడుతుంది. మరి అంత టైం మనకు అక్కడ ఉండదు కాబట్టి 1 మినిట్లో చేయాలి కాబట్టి మనము ఒక షార్ట్ కట్ మెథడ్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం కొద్దిగా ఫాస్ట్గా మనం సాల్వ్ చేయాలంటే మనకి టేబుల్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే టేబుల్లో మనము ఇంతకుముందు
ఏ విధంగా రాసుకున్నాము అంటే ఇక్కడ చూడండి ఇట్లా రాసుకున్నాం డిస్టెన్స్ టైం ఓకేనా XY ఈ విధంగా రాసుకున్నాము. షార్ట్ కట్ మెథడ్లో ఏం చేస్తామంటే ఈ విధంగా రో వైజ్ రాసుకుందాం ఓకేనా రైట్. సో డిస్టెన్స్ ఓకేనా డిస్టెన్స్ ఇక్కడ టైం. సో డిస్టెన్స్ ఏమంటున్నాడు 440 కిలోమీటర్స్. సో 440 కిలోమీటర్స్ని ఎంత టైంలో అంటే 5.5 అవర్స్లో కార్ అనేటువంటిది ట్రావెల్ చేస్తుంది. అదే ఒకవేళ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మినిట్స్లో అని అడుగుతున్నాడు. సో ఈ విధంగా మనము రఫ్గా అనేటువంటిది రాసుకోవాలి ఓకేనా. మరి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి యూనిట్స్ అనేటువంటిది సేమ్ ఉన్నాయా లేదా చూద్దాం. ఇక్కడ కిలోమీటర్ సరిపోయింది. మనకి ఆన్సర్ మినిట్స్లో కావాలా, కాకపోతే ఇక్కడ టైం అవర్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం ఓకేనా. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఎలా కన్వర్ట్ చేస్తాము. సో ఫాస్ట్గా ఇక్కడ మనము కన్వర్ట్ చేసుకుందాం ఓకేనా రైట్. సో ఏమవుతుంది మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తే 2 5 10 10 + 1 11 11/2 అవుతుంది. 11/2 ఇది అవర్స్. మళ్ళీ అవర్స్ మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 చేస్తే మనకి మినిట్స్లో వస్తుంది ఆన్సర్ ఓకేనా రైట్. సో 2 1 జా 2 30 జా. సో 30 × 11 ఎంత వస్తుంది మనకి 330 మినిట్స్. 330 మినిట్స్ అనేటువంటిది మనం టైంలో కన్వర్ట్ చేస్తాం. సో ఈ ప్రాబ్లం మనకు తెలుసు కదా డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది ఓకేనా. డిస్టెన్స్ పెరిగితే టైం కూడా పెరుగుతుంది, డిస్టెన్స్ తగ్గితే టైం కూడా తగ్గుతుంది కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ ప్రపోర్షన్లో ఫార్ములాని యూజ్ చేయకుండా ఒక చిన్న లాజిక్ అనేటువంటిది యూజ్ చేస్తాం. చూడండి 440 ఇది ఎక్కువ కిలోమీటర్, దీంతో కంపేర్ చేసి ఇది ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలంటే ఎక్కువ టైం పట్టింది. మరి ఇది 30 అనేది తక్కువ, అంటే తక్కువ డిస్టెన్స్ కవర్ చేయాలంటే తక్కువ టైం పడుతుంది. అంటే మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని డివైడ్ చేయాలి. ఏ విధంగా చేస్తామంటే మనకు వచ్చే ఆన్సర్ తక్కువలో ఉంది కాబట్టి ఈ రెండిట్లో తక్కువ ఏది ఇది, అంటే తక్కువ బై ఎక్కువ అని వేసుకోవాలి ఓకేనా. తక్కువ బై ఎక్కువ. సో దట్ ఈజ్ 30/440 ఓకేనా ఇంటూ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి టైంని మల్టిప్లై చేస్తాం. ఎంత అంటే 330. ఒకవేళ ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అంటే 440 ఇక్కడ సపోజ్ 600 కిలోమీటర్స్ అన్నాడు అనుకో, వచ్చేటువంటి టైం కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది కదా. అప్పుడు మనం చేస్తాము ఎక్కువ అంటే ఇక్కడ 600/440 అని వేసుకుంటాం ఓకేనా. సో ఎక్కువ బై తక్కువ అనేటువంటిది అక్కడ యూజ్ చేస్తాం. సో ప్రజెంట్ మన ప్రాబ్లంలో వచ్చేటువంటి ఆన్సర్ తక్కువ కాబట్టి సో తక్కువ బై ఎక్కువ అని వేసుకున్నాం. సో తక్కువ బై ఎక్కువ 30/440 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ రాయాలి, ఇక్కడ ఉన్నటువంటి టైం రాయాలి ఎంత 330 ఓకేనా 330. నౌ సింప్లిఫికేషన్ చూడండి 0 0 గెట్ క్యాన్సల్. తర్వాత 11 టేబుల్తో 11 4 జా 44, 11 3 జా 33. నెక్స్ట్ 2 15 జా 30, తర్వాత 2 2 జా 4 అంతే కదా, క్యాన్సల్ కాదు ఇంకా రైట్. 15 3 జా 45/2. 45/2 అంటే ఎంత 22.5 వస్తుంది. 22.5 ఇది టైం మనకి దేంట్లో చెప్తున్నాము మినిట్స్లో ఓకేనా. సో 2 1 జా, సో ఇక్కడ చూడండి 2 2 జా 4, 2 2 జా 4, 0.1 మిగులుతుంది అంటే 2.5, 2 5 జా 10, 22.5 అంటే 22.5 అని అర్థం ఓకేనా. 22.5 మినిట్స్. సో ఈ విధంగా మనం షార్ట్ కట్ మెథడ్లో కొద్దిగా ఫాస్ట్గా కనుక్కోవచ్చు ఓకేనా రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. మరి ఈ క్వశ్చన్ ఏం చెప్తుందంటే చూడండి, ఇఫ్ 15% ఆఫ్ 150 ప్లస్ x% of 250 is equal to 42.5% of 200, then the value of x is అంటే 150లో 15%, 250లో x% is equal to 200లో 42.5% అయితే x విలువ ఎంత. సో ఇక్కడ మనము ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 150లో 15% ఓకేనా. సో 150లో 15%, అదేవిధంగా 250లో x%ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంట 42.5% ఆఫ్ 200. అయితే ఇక్కడ మనకి x అనేటువంటి వేరియబుల్ ఉంది కదా, ఆ వాల్యూ అనేటువంటిది కనుక్కోవాలి ఓకేనా రైట్. సో ఏమి ఇస్తాడు చూడండి 15% ఆఫ్ 150 ప్లస్ x% of 250 is equal to 42.5% of 200 ఓకేనా. ఇది క్వశ్చన్. సో జనరల్గా మనం ఏం చేస్తాము దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటా మనము ఆన్సర్ అనేటువంటిది కనుక్కుంటాం. సో ఏ విధంగా 15% అంటే అర్థం ఏమి
15/100 అంటే 100కి అని అర్థం పర్సెంటేజ్ అంటే. తర్వాత ఆఫ్ అంటే ఏమి ఇంటూ అని అర్థం. ఓకేనా, ఇంటూ 150 ప్లస్ సేమ్ మళ్ళీ ఎక్స్ పర్సెంటేజ్ అంటే ఏమి x/100 ఆఫ్ అంటే ఇంటూ 250 ఇస్ ఈక్వల్ టు నెక్స్ట్ 42.5 పర్సెంటేజ్ తీసేస్తే బై 100 అని రాస్తాం. ఓకేనా, ఆఫ్ అంటే మళ్ళీ ఇంటూ 200. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనము పర్సెంటేజ్ సింబల్ని ఆఫ్ సింబల్ని తీసేసి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ ఏముంది చూడండి, ఇక్కడ 100 ఇక్కడ కూడా 100. ఓకేనా, సో బోత్ సైడ్ 1/100 కామన్ తీద్దాం. ఓకేనా, 1/100. సో కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది చూడండి, 15 ఇంటూ 150. ఓకేనా, ప్లస్ ఇక్కడ ఎక్స్ ఇంటూ 250 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనం 1/100ని కామన్ తీద్దాం. సో తీస్తే ఏమొస్తుంది 42.5 ఇంటూ 200. ఓకేనా, రైట్. సో ఇది నార్మల్ మెథడ్ నేను చెప్తున్నాను, తర్వాత మనం షార్ట్కట్ మెథడ్ కూడా చెప్పుకుందాం. ఓకేనా, రైట్. సో ఏం చేయొచ్చు ఇప్పుడు మనం 1/100ని బోత్ సైడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసి వీటిని మల్టిప్లై చేద్దాం. ఓకేనా, 15 ఇంటూ 150, 15 ఎంత 225. సో 225. ఓకేనా, సో 0 ఉంది కాబట్టి 2250 ప్లస్ ఎక్స్ ఇంటూ 250 అంటే ఎంత 250x అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ రండి 42.5 ఇంటూ 200. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తాము, పాయింట్ని మనము రిమూవ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఒక 0 క్యాన్సిల్ చేసుకుంటే పాయింట్ అనేటువంటిది రిమూవ్ అవుతుంది. సో అప్పుడు ఏం మిగులుతుంది, ఒక 0 మిగులుతుంది. తర్వాత 2తో 2 5 జా 10. ఓకేనా, 2 5 జా 10. నెక్స్ట్ 2 2 జా 4, 4 + 1 5. నెక్స్ట్ 2 4 జా 8 అంటే 8500 అనేటువంటిది వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేద్దాం, మనము ట్రాన్స్పోజ్ చేద్దాం. ఓకే, మనకి ఏం మిగులుతుంది ఇక్కడ 250x మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 8500 మైనస్, ఎందుకంటే ట్రాన్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి 2250. ఓకేనా, సో ఈ 2250ని మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. ఓకే, రైట్. సో సింప్లిఫై చేద్దాం. 250x ఈజ్ ఈక్వల్ టు, సో 8500 మైనస్ 2250 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 6250 వస్తుంది. ఓకేనా, 6250. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏం చేద్దాం మనము, ఈ 250 ట్రాన్స్పోజ్ చేస్తే ఇది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ పోతే డివైడ్ చేస్తుంది. సో 6250 డివైడెడ్ బై 250. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం క్యాన్సిల్ చేస్తాం, 0 0 గెట్ క్యాన్సిల్. 5 టేబుల్తో లేదా 25 టేబుల్తో డైరెక్ట్ 25 1 జా 25 జా. ఓకేనా, సో 25 స్క్వేర్ వాల్యూ వచ్చి 625 కదా, ఆ విధంగా డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు, లేదా 5తో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. సో ఒకసారి మనం ఆప్షన్స్లో చూద్దాము. చూడండి ఇక్కడ 25 ఎక్కడ ఉంది, మనకి థర్డ్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ 25. ఓకేనా, సో ఇది మనము జనరల్గా టెక్స్ట్ బుక్లో సాల్వ్ చేసేటువంటి మెథడ్. ఓకేనా, పర్సెంటేజ్ని ఆఫ్ని తీసేసి ఈ విధంగా మనము బై 100 ఇంటూ అని రాసుకుంటా మనము కామన్ ఏమైనా ఉంటే కామన్ తీసి క్యాన్సిలేషన్ చేసి బోత్ సైడ్ సింప్లిఫై చేస్తే మనకు ఎక్స్ వాల్యూ అనేటువంటిది వస్తుంది. మరి షార్ట్కట్ మెథడ్, సో మనకి ఇంత టైం ఉండదు కాబట్టి సో షార్ట్కట్ మెథడ్ ఏందో ఒకసారి చూద్దాం. సో ఇంతకుముందు మనము పర్సెంటేజ్ అనేటువంటి సింబల్ని మనం తీసేసి బై 100 అని, ఆఫ్ అంటే ఇంటూ అని రాసుకొని సింప్లిఫై చేసినాం. మరి మనకు అంత టైం లేదు కాబట్టి మనం ఏం చేస్తాము, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని చూడాలి. 150, తర్వాత 250, తర్వాత 200. సో ఇదంతా 5 టేబుల్ లేదా 50 టేబుల్తో కూడా మనకి క్యాన్సిల్ అవుతుంది. సో డైరెక్ట్గా 50 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. సో 50 3 జా 150. ఓకేనా, నెక్స్ట్ 50 5 జా 250. నెక్స్ట్ ఇక్కడ 50 4 జా 200. ఓకేనా, ఈ విధంగా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదంటే ఫస్ట్ మనము 0 తర్వాత 0 ఆ విధంగా ఇక్కడ కూడా 0 క్యాన్సిల్ చేసి తర్వాత 5 టేబుల్తో అంటే 5 3 జా 15, తర్వాత 5 5 జా 25, 5 4 జా 20 ఇట్లా కూడా మనం క్యాన్సిలేషన్ చేసుకుని ఈ బిగ్ నెంబర్స్ని మనము స్మాల్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి బోత్ సైడ్స్ పర్సెంటేజెస్ ఉన్నాయి. పర్సెంటేజ్
పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ అనేటువంటి సింబల్ని మనము రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో పర్సంటేజ్ని మనము ఇక్కడ చూడండి, ఈ పర్సంటేజ్ సింబల్స్ని మనము క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ అంటే 1/100 అంటే 1/100 బోత్ సైడ్ క్యాన్సిల్ చేసుకుంటే సో మనకి ఇంకా 15 మిగులుతుంది. హాఫ్ అంటే ఇంటూ 3 ప్లస్ ఇక్కడ ఎక్స్, హాఫ్ అంటే ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 42.5 హాఫ్ అంటే ఇంటూ 4. ఓకేనా? సో బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్లో మనము ఇక్కడే క్యాన్సిలేషన్ చేసుకుని మనం కన్వర్ట్ చేసుకుంటాం. తర్వాత దీన్ని సింప్లిఫై చేయండి. సో 15 3 జా 45 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x దట్ ఈజ్ ఈక్వల్ టు సో 4తో మల్టిప్లై చేయండి. 4 5 జా 20, పాయింట్ ఉంది కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? 2 క్యారీ, 4 2 జా 8, 8 ప్లస్ 2 10, 1 క్యారీ, 4 4 జా 16, 16 ప్లస్ 1 17 అంటే 170. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. 45ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, సో 5x ఈజ్ ఈక్వల్ టు 170 మైనస్ 45 దట్ ఈజ్ ఈక్వల్ టు 5x ఈజ్ ఈక్వల్ టు సో 170 మైనస్ 45 అంటే ఎంత, 125. ఓకేనా? 125. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనము 5ని కూడా ట్రాన్స్ఫర్ చేద్దాం. సో అప్పుడు మనకి x మిగులుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 125/5 అవుతుంది. ఓకేనా? 125/5. సో క్యాన్సిల్ చేద్దాం. 5 1 జా 5, 5 2 జా 10, 5 5 జా 25 దట్ ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఎంత 25. ఓకేనా? సో ఈ విధంగా కూడా మనము షార్ట్ కట్లో కనుక్కోవచ్చు. సో ఇక్కడే మనం పర్సంటేజ్ని క్యాన్సిల్ చేసుకుని సో బిగ్ నెంబర్స్ ఇక్కడే సింప్లిఫై చేసుకుని ఈ విధంగా షార్ట్ చేసుకుంటే నెంబర్స్ తొందరగా కొద్దిగా మనము ఆన్సర్ కనుక్కోవడానికి టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. ఓకేనా? సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 43, క్వశ్చన్ నెంబర్ 43. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏముంది, ది అమౌంట్ దట్ ఈస్ టు బి రీపేడ్ ఆన్ ఏ లోన్ ఆఫ్ 12,000 rupees ఫర్ 1.5 years at 10% annum, 10% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఈజ్ ఇన్ రూపీస్. అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టేడు పద్ధతిన 12,000 రూపాయలు అప్పుపై సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 1.5 సంవత్సరాల తర్వాత చెల్లించవలసినటువంటి మొత్తము రూపాయలలో కనుక్కోండి అని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్. సో ఒకసారి మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అసలు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 12,000, టైం ఎంత 1.5 year. కాకపోతే అమౌంట్ అనేటువంటిది చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నారు, హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ అంటే దీంట్లో ఎన్ని హాఫ్స్ ఉన్నాయి, సో 1.5 అంటే 3 హాఫ్స్ ఉన్నాయి, అంటే 3 periods అంటాం దాన్ని. ఓకేనా? రైట్. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానమ్, కానీ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఇది యానమ్కి అయితే 10%, హాఫ్ ఇయర్కి అయితే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, దీన్ని హాఫ్ చేయాలి అంటే బై 2 చేయాలి, చేస్తే 5% వస్తుంది. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మనకి రూపీస్ 12,000, ఇది ప్రిన్సిపల్ అమౌంట్. సో తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10%, ఇది వచ్చి పర్ యానమ్. ఓకేనా? సో నెక్స్ట్ కానీ మనకు కావాల్సింది ఏమిటంటే హాఫ్ ఇయర్లీ కావాలంటే ఈ 10%ని మనము ఏం చేస్తాము, బై 2 చేస్తాం, అంటే 5%. ఓకేనా? 5% పర్ హాఫ్ ఇయర్లీ. ఓకేనా? ఇది హాఫ్ ఇయర్లీ. నెక్స్ట్ టైం అంటే స్మాల్ ఎన్, పీరియడ్స్ అన్నమాట. ఎన్ని పీరియడ్స్, 1.5 years కాబట్టి 1.5 yearని మనం ఏం చేస్తామంటే పీరియడ్స్లో కన్వర్ట్ చేయాలి, అంటే 3 periods. ఓకేనా? 3 periods. ఇది క్వశ్చన్లో ఇచ్చినటువంటి బేసిక్ వాల్యూ. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ సమాచారంతో 3 సంవత్సరాల తర్వాత ఎంత అమౌంట్ కట్టాలా అనేటువంటిది మనం కనుక్కోవాలి. ఓకేనా? అమౌంట్ అనేటువంటిది మనము కనుక్కోవాలి. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్వశ్చన్లో ఏమేమి ఇచ్చినాడో అవన్నీ రాసుకుందామా. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చినాడు. సో ప్రిన్సిపల్ అమౌంట్ మనకి P ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే రూపీస్ 12,000, ఇది క్వశ్చన్లో ఇచ్చినాడు మనకి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాడు. సో రేట్. ఓకేనా? సో దీన్ని మనము క్యాపిటల్ R అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు, 10% పర్ యానమ్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, పర్ యానమ్ అంటే పర్ ఇయర్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ కానీ మనకు కావాల్సింది ఏమిటి, రేటు.
హాఫ్ ఇయర్లీ కావాలా అంటే మనం స్మాల్ ఆర్ అనుకుందాం. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇయర్లీ కంటే మనము 10%ని హాఫ్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 5%. ఇది వచ్చి పర్ హాఫ్ ఇయర్, పర్ హాఫ్ ఇయర్. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చినాడు క్వశ్చన్లో, టైం అనేటువంటిది ఇచ్చినాడు. ఓకేనా, టైం దట్ ఈస్ ఎన్, ఎన్ అంటే పీరియడ్స్. దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ని పీరియడ్స్, టైం ఎంత ఇచ్చినాడు మనకి, 1.5 ఇయర్ ఇచ్చినాడు. సో 1.5 ఇయర్, 1.5 ఇయర్కి ఎన్ని పీరియడ్స్ అవుతాయి, ఎన్ని హాఫ్స్ ఉంటాయంటే 3 హాఫ్స్ ఉంటాయి, అంటే 3 పీరియడ్స్ అని అర్థం. ఓకేనా, సో ఇదంతా మనము ఒకసారి రఫ్గా రాసుకుందాం. ఓకే, రైట్. సో ఇది మనకి కావాల్సినటువంటి వాల్యూస్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏమి, అమౌంట్. సో అమౌంట్ ఫార్ములా ఏమి చెప్పండి, అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus R by 100 whole power n. సో ఇది మనకి ఫార్ములా. ఓకేనా, అమౌంట్ ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఫార్ములా వచ్చి P into 1 plus R by 100 whole power n. సో సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ అన్ని. దట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 12,000 ఇంటూ 1 ప్లస్ ఆర్, అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ యూజ్ చేయకూడదు మనము, స్మాల్ ఆర్ కదా. ఓకేనా, స్మాల్ ఆర్ అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీకి ఎంత, 5%. 5% అంటే 5/100 హోల్ పవర్. సో ఎన్ని పీరియడ్స్, 3 పీరియడ్స్. ఓకేనా, హోల్ పవర్ 3. దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఏమవుతుంది, 12,000 ఇంటూ, సో దీన్ని సింప్లిఫై చేస్తే 100 100 100 ప్లస్ 5 105. ఓకేనా, 105/100 హోల్ పవర్ 3. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 12,000 ఇంటూ, సో 105/100 3 టైమ్స్ మల్టిప్లై చేద్దాం. 105/100 ఇంటూ మళ్ళీ 105/100 ఇంటూ 105/100. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనము సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ జీరోస్ క్యాన్సిల్ చేద్దాం. 2 zeros, ఇక్కడ ఒక 2 zeros క్యాన్సల్, తర్వాత ఇక్కడ 1 0, సో 1 0 క్యాన్సల్. నెక్స్ట్ 2 టేబుల్తో 2 5 జా 10, నెక్స్ట్ 2 6 జా 12. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 5 జా 10, 2 0 0. నెక్స్ట్ ఇక్కడ రండి, 2 3 జా, ఓకే 2 3 జా 6. నెక్స్ట్ 5 టేబుల్తో 5 1 జా 5, 5 2 జా 10, 5 1 జా 5. నెక్స్ట్ మళ్ళీ 5తో ఇక్కడ 5 10 జా 50, ఇక్కడ 5 2 జా 10, 5 1 జా 5. నెక్స్ట్ ఇంకా 5 2 జా 10, ఇక్కడ 5 2 జా 10, 5 1 జా 5. ఓకేనా, రైట్. సో ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, సో ఇంకా ఏం క్యాన్సిల్ కావు కాబట్టి డైరెక్ట్ ఇంకా మిగిలిన టర్మ్స్ అన్నీ రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి మిగిలినాయి చెప్పండి, 3 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21/2. ఓకేనా, ఇవి ఆల్ రిమైనింగ్ టర్మ్స్. మరి ఇవన్నీ మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 3 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే ఆన్సర్ మనకి రఫ్గా మల్టిప్లై చేసుకుంటే 27783. ఓకేనా, బై 2. ఓకేనా, రైట్. మళ్ళీ 2తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది, 2 1 జా 2. ఓకేనా, 2 3 జా 6, 1 మిగులుతుంది. తర్వాత 2 8 జా 16, మళ్ళీ 1 మిగులుతుంది. 2 9 జా 18. ఓకేనా, తర్వాత 3 ఉంది, 2 ఉంది, మళ్ళీ 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 2 5 జా 10. సో అమౌంట్ సో మనం కనుక్కోవాల్సిన అమౌంట్ ఎంత అంటే 13,891.5. ఓకేనా, సో ఆప్షన్స్లో ఒకసారి చూద్దాము, ఎక్కడ ఉంది ఆన్సర్ మనకి, సో ఎక్కడ ఉంది ఆన్సర్ మనకి, సెకండ్ ఆప్షన్ 13,891.5. ఓకేనా, ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మనకి సాల్వింగ్ మెథడ్ అన్నమాట. ఓకేనా, కానీ మనకి ఇంత టైం ఉండదు కాబట్టి షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. రైట్. సో ఒకసారి అన్ని వాల్యూస్ రాసుకుందాము. పి వాల్యూ ఎంత మనకి 12,000. సో క్యాపిటల్ ఆర్ వచ్చి 10%. దీన్ని మనము స్మాల్ ఆర్గా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, బై 2 చేస్తే 5% అవుతుంది. తర్వాత ఎన్ వచ్చి ఎన్ని పీరియడ్స్, 3 పీరియడ్స్. ఓకేనా, సో ఇదంతా రాసుకుందాం రఫ్గా. తర్వాత ఇక్కడ మనము
ఒక రేషియో అనేటువంటిది యూజ్ చేస్తాం. రేషియో ఏం రేషియో అంటే ఇక్కడ చూడండి, 2 పీరియడ్స్ ఉంటే 2 పీరియడ్స్ ఉంటే రేషియో ఏమవుతుందంటే 2:1 2:1. 3 పీరియడ్స్ ఉంటే ఓకేనా, రేషియో ఏమవుతుందంటే 3:1 అవుతుంది. తర్వాత ఒకవేళ 4 పీరియడ్స్ ఉంటే 4 పీరియడ్స్ ఉంటే అప్పుడు రేషియో 4:6 మళ్ళీ 4:1 ఓకేనా. రైట్, అంటే మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. 3:3:1 అనేటువంటి రేషియో. ఇక్కడ మనకి పీరియడ్స్ 3 పీరియడ్స్ కాబట్టి 3 పీరియడ్స్కి సంబంధించి ఈ రేషియో. మరి ఈ రేషియోస్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం మనము. సో ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే తర్వాత నుంచి డైరెక్ట్గా 2 పీరియడ్స్ అంటే 2:1 అని, 3 పీరియడ్స్ ఉంటే 3:3:1 అని, 4 పీరియడ్స్ ఉంటే 4:6:4:1 అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్, సో ఒకసారి ప్రూఫ్ చూద్దాము. సో మనకు తెలుసు అమౌంట్ ఫార్ములా ఏమి, A = P × 1+. సో ఇక్కడ ఏం చేస్తామంటే R/100ని సింపుల్గా R అని రాసుకుందాం, హోల్ పవర్ n. సో ఇది అమౌంట్ ఫార్ములా. ఓకేనా. సో హియర్ R అంటే ఏమి, R/100 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. సో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రేషియోస్ కనుక్కుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏమవుతుంది, సో అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ని మనము సబ్ట్రాక్ట్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా. రైట్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అంటే ఇప్పుడే చెప్పుకున్న ఫార్ములా. సో P × 1 + R హోల్ పవర్ n మైనస్ P. ఓకేనా, మైనస్ P. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, n అంటే ఎంత, మనకి 3 పీరియడ్స్ కదా, కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామంటే 3గా కన్వర్ట్ చేద్దాము ఫస్ట్. ఓకేనా. సో అమౌంట్ ఫార్ములా చూడండి, P × 1 + R హోల్ పవర్ n ప్లస్లో మనము 3 రాస్తున్నాం. ఓకేనా, 3 పీరియడ్స్ కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఎలా ఉంది ఫార్ములా మనకు, A + B హోల్ క్యూబ్ ఫార్ములా. A + B హోల్ క్యూబ్ ఫార్ములా ఒకసారి చెప్పండి, A + B హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు A³ + 3A²B + 3AB² + B³ అనేటువంటిది A + B హోల్ క్యూబ్ ఫార్ములా. సో ఆ విధంగా మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో P × A³ అంటే 1³ అంటే 1A. తర్వాత 3A²B, 3A అంటే ఎంత ఇక్కడ 1, స్క్వేర్ అంటే 1², B అంటే ఎంత ఇక్కడ R, ప్లస్ నెక్స్ట్ 3A, 3 × A అంటే 1, B² అంటే ఇక్కడ B అంటే ఎంత R, స్క్వేర్ కాబట్టి R², ప్లస్ మళ్ళీ B³ B అంటే ఎంత ఇక్కడ R, క్యూబ్ కాబట్టి క్యూబ్. ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్నాం, మైనస్ P. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు P లోపల మల్టిప్లై చేద్దాం ఒకేసారి. P × 1 P ప్లస్ ఇక్కడ చూడండి 1² అంటే 1A, 3R వస్తుంది, Pతో కలిపి 3PR ప్లస్ నెక్స్ట్ 3 × 1 = 3R². తర్వాత ఈ Pతో కూడా మల్టిప్లై చేస్తే 3PR² ప్లస్ నెక్స్ట్ ఇక్కడ R³ ఇక్కడ P అంటే R అంటే PR³, PR³ ఓకేనా. Pని మనం లోపల మల్టిప్లై చేసి ఒకేసారి సింప్లిఫై చేస్తాం, మైనస్ P. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్లస్ P మైనస్ P గెట్ క్యాన్సల్. ఏమొస్తుంది చూడండి ఒకసారి, 3PR ప్లస్ 3PR² ప్లస్ PR³ అనేటువంటిది మిగులుతుంది. ఓకేనా. రైట్, ఇప్పుడు కోఎఫిషియంట్స్ చూడండి, ఇక్కడ ఏముంది 3, ఇక్కడ కూడా 3, ఇక్కడ ఏం లేకపోతే 1. అంటే ఇప్పుడు మనకు రేషియో ఏమొచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి అంటే 3 పీరియడ్స్ ఉన్నప్పుడు 3:3:1. ఓకేనా. సో ఈ ఫార్ములా. ఒకవేళ 2 ఉంటే మనం ఇక్కడ 2 రాసుకొని సేమ్ ఎక్స్పాండ్ చేసుకుని చేస్తే 2:1 వస్తుంది. ఒకవేళ 4 రాస్తే మనకి సో ఏమొస్తుంది మనకి ఈ విధంగా 4:6:4:1 వస్తుంది. ఓకేనా. సో ప్రజెంట్ 3 పీరియడ్స్కి మనకి రేషియో వచ్చి షార్ట్ కట్ 3:3:1. ఓకేనా. ఇది నెక్స్ట్ మనము డైరెక్ట్గా యూజ్ చేస్తాం. ఓకేనా. సో వాల్యూస్ అన్ని రాసుకొని ఈ పీరియడ్ని బట్టి మనం డైరెక్ట్గా ఈ రేషియో అనేటువంటిది యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఒకసారి చూడండి మళ్ళీ. సో P వాల్యూ వచ్చి 12,000, R వాల్యూ మనకి 10%, కానీ మనకి హాఫ్ ఇయర్లీ కావాలి కాబట్టి స్మాల్ r అంటే దాన్ని హాఫ్ చేస్తే 5%. n వచ్చి మనకు 1.5 ఇయర్ని మనం కన్వర్ట్ చేసుకుంటే 3 పీరియడ్స్ వస్తాయి. సో 3 పీరియడ్స్ ఉంటే రేషియో ఏం యూజ్ చేయాలా, 3:3:1 అని గుర్తుపెట్టుకోండి. ఓకే.
రైట్. మరి ఎలా అంటే ఒకసారి చూద్దాం స్టెప్ వైజ్. స్టెప్ 1లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 5%తో ఈ ప్రిన్సిపల్ అమౌంట్‌లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. అంటే ఈ విధంగా 5% ఆఫ్ 12,000 కనుక్కోవాలా. ఓకేనా? సో ఎలా కనుక్కుంటాము? 5% అంటే ఇవి 5/100 అని అర్థం. హాఫ్ అంటే ఇంటూ 12,000. ఓకేనా? సో 2 zeros గెట్ క్యాన్సల్. సో ఇక్కడ 0 మిగిలింది. నెక్స్ట్ 12 5 60 అంటే టోటల్‌గా 600 వస్తుంది మనకి. ఓకేనా? రైట్. స్టెప్ 2 అంటే మళ్ళీ 5% ఇంకొక పీరియడ్. 5% ఆఫ్ ఈ అమౌంట్‌కి కనుక్కోండి 600కి. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు సో 5% అంటే 5/100 ఇంటూ 600. 2 zeros గెట్ క్యాన్సల్. 5 6 30 వస్తుంది. ఓకేనా? రైట్. మళ్ళీ స్టెప్ 3 పీరియడ్స్ కాబట్టి 3 స్టెప్స్ ఉంటాయి. రైట్. మళ్ళీ సేమ్ 5% ఆఫ్ దేనికి కనుక్కోవాలంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ కనుక్కోవాలి 30. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/100 ఇంటూ 30. సో 0 గెట్ క్యాన్సల్. ఏమొస్తుంది చూడండి. మళ్ళీ 5 1 5 2 సో 3/2. 3/2 అంటే ఎంత? 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 2 1 మిగులుతుంది. పాయింట్ పెడితే 10 అవుతుంది. అంటే 1.25 10 అంటే 1.5 వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం మనం. ఓకేనా? టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రేషియో ఇప్పుడు యూజ్ చేస్తాం. టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఈ రేషియో అంటే 3తో 600ని, ఈ 3తో 30ని, ఈ 1తో ఈ 1.5ని మల్టిప్లై చేస్తాం. టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ 3 పీరియడ్స్కి కలిపి వస్తుంది. ఓకేనా? సో 3 రేషియో 3 ఇంటూ ఫస్ట్ ఇది ఎంత వచ్చింది మనకి 5% తీస్తే 600. 3 ఇంటూ 600 ప్లస్ నెక్స్ట్ మళ్ళీ రేషియో 3 ఇంటూ నెక్స్ట్ ఆన్సర్ ఎంత మనకి 5% చేసే స్టెప్ 2లో 30. 3 ఇంటూ 30 ప్లస్ నెక్స్ట్ రేషియో 1. సో 1 ఇంటూ ఆన్సర్ 1.5. ఓకేనా? ఈ విధంగా రాసుకోవాలి. ఓకేనా? సో టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలా. రైట్. 3 ఇంటూ 600 అంటే 1800 ప్లస్ నెక్స్ట్ 3 ఇంటూ 30 అంటే 90 ప్లస్ 1 ఇంటూ 1.5 అంటే 1.5 వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 3 ఇంటూ 600 ప్లస్ 3 ఇంటూ 30 ప్లస్ 1 ఇంటూ 1.5 చేస్తే ఈ విధంగా 1800 ప్లస్ 90 ప్లస్ 1.5 వస్తుంది. టోటల్ యాడ్ చేయండి. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి చూడండి. 1891.5 వస్తుంది. ఇది టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి స్టెప్ 5లో మనం కనుక్కోవాల్సింది అమౌంట్ కదా. అమౌంట్ కనుక్కోవాలంటే అమౌంట్ ఫార్ములా ఏమి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత మనకి 12,000 ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి ఎంత వచ్చింది మనకి ఈ మెథడ్లో, షార్ట్కట్ మెథడ్లో 1891.5. సో రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 13,891.5. ఓకేనా? సో ఈ విధంగా మనము షార్ట్కట్ మెథడ్లో కనుక్కోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ 44. A man bought a toy for 8,000 and sold for a profit of 8%. He bought another toy for 10,000 and sold for 10% loss. On the whole, he got how much? Is it loss or gain? ఓకేనా? అది కనుక్కోవాలా. ఓకేనా? ఒక వ్యక్తి ఒక ఆట వస్తువును 8,000కు కొని 8% లాభానికి అమ్మాడు. అతడు మరొక ఆట వస్తువును 10,000కు కొని 10% నష్టానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి ఎంత శాతం లాభమా నష్టమా అనేటువంటిది కనుక్కోవాలి. ఓకేనా? రైట్. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చినాడు చూడండి. 8,000 ప్లస్ 10,000 రెండు కూడా మనం కలిపితే టోటల్ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 8,000. ఓకేనా? ప్లస్ 10,000 రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 18,000. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. సో అదే రాద్దాం. ఓకేనా? సో టోటల్ కాస్ట్ ప్రైస్
టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, సో రూపీస్ 8,000 ప్లస్ రూపీస్ 10,000, మొత్తం మనకి ఎంత అవుతుంది? టోటల్ 18,000. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఫస్ట్ టాయ్ని అమ్మినప్పుడు ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. ఎంత? 8%. ఓకేనా? సో ఫస్ట్ టాయ్ ప్రాఫిట్ కనుక్కుందాం. ఫస్ట్ టాయ్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 8% ఆఫ్ ఎంత? 8,000లో. ఓకేనా? సో దీని కాస్ట్ ప్రైస్ 8,000. 8,000లో ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 8%. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము? 8% అంటే 8/100 ఇంటూ 8,000. 2 zeros గెట్ క్యాన్సిల్. సో 0 మిగులుతుంది. తర్వాత 8 8 64 అంటే 640 రూపీస్ అతనికి ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ టాయ్ మీద. మరి సెకండ్ టాయ్ మీద అతనికి లాస్ వచ్చింది. సో అది ఎంత అనేది చూద్దాం. సెకండ్ టాయ్ లాస్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 10% ఆఫ్ 10,000. దట్ ఈస్ ఈక్వల్ టు 10/100 ఇంటూ 10,000. 2 zeros గెట్ క్యాన్సల్. ఎంత వస్తుంది చూడండి ఇక్కడ? టోటల్ 10 into 100 1000 రూపీస్ అతనికి లాస్ వచ్చింది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మీరు కంపేర్ చేసే ప్రాఫిట్ ఏమో తక్కువ ఉంది, లాస్ ఏమో ఎక్కువ ఉంది. కాబట్టి మనకి నెట్ లాస్ అనేటువంటిది వస్తుంది. నెట్ లాస్ ఎంత వస్తుంది? టోటల్ 1000 రూపీస్లో నుంచి 640 రూపీస్ తీసేద్దాం. ఓకేనా? తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 360 రూపీస్. 360 రూపీస్ అతనికి నెట్ లాస్ వచ్చింది. కానీ మనకి క్వశ్చన్లో పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి లాస్ పర్సంటేజ్, నెట్ లాస్ పర్సంటేజ్ కనుక్కుందాం. నెట్ లాస్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం మనము? ఫార్ములా ఏమి? నెట్ లాస్ బై టోటల్ కాస్ట్ ప్రైస్. మనము టోటల్ కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటున్నాం. మనము టోటల్ కాస్ట్ ప్రైస్ మీద నెట్ లాస్ అనేటువంటిది కనుక్కుంటాం. ఓకేనా? ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది. ఓకేనా? నెట్ లాస్ ఎంత వచ్చింది మనకి? 360 బై టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? ఇక్కడ చూడండి 18,000. 18,000 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 2 zeros గెట్ క్యాన్సల్. 0 గెట్ క్యాన్సల్. 18 1 జా 18 2 జా దట్ ఈస్ ఈక్వల్ టు 2%. ఇది పర్సంటేజ్లో వస్తుంది. ఓకేనా? సో నెట్ లాస్ ఎంత అంటే టోటల్గా 2%. మరి ఆప్షన్స్లో చూద్దాము. సో ఎక్కడ ఉంది మనకి లాస్ ఎంత అంటే 2%. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 2% లాస్. మరి ఈ షార్ట్ కట్ మెథడ్ ఏం చెప్తుందంటే డైరెక్ట్గా మనకి నెట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. నెట్ పర్సంటేజ్ అది ప్లస్ వస్తే ప్రాఫిట్, మైనస్ వస్తే లాస్. ఓకేనా? సో ఎలా కనుక్కుంటామంటే ఏదైతే కాస్ట్ ప్రైస్ ఉందో, ఓకేనా, CP1 కాస్ట్ ప్రైస్ 1 ఇంటూ అక్కడ ఏదైతే మన పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ అన్నమాట. ఓకేనా? ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ రాస్తున్నాం, లాస్ వచ్చింటే లాస్ పర్సంటేజ్ రాస్తాం. ఓకేనా? ఇట్లా బ్రాకెట్ రాసి మైనస్ మళ్ళీ బ్రాకెట్లో కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ థింగ్ అంటే CP2 ఇంటూ నెక్స్ట్ అక్కడ లాస్ వచ్చింది. ఓకేనా? లాస్ పర్సంటేజ్. లాస్ వచ్చింటే లాస్ పర్సంటేజ్, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింటే ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనా? సో కాస్ట్ ప్రైస్ 1 ఇంటూ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ మైనస్ మళ్ళీ కాస్ట్ ప్రైస్ 2 ఇంటూ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. అక్కడ మన క్వశ్చన్లు ఏమి ఇస్తారో అది రాస్తాం. ఫస్ట్ ప్రాఫిట్ ఇచ్చింటే ప్రాఫిట్, తర్వాత లాస్ ఇచ్చింటే లాస్ ఇక్కడ రాస్తాం. ఓకేనా? ఫస్టే లాస్ ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చినా కూడా సేమ్ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకే. డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ప్రైస్. టోటల్ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది ఫార్ములా. ఓకే. మనకి ఫస్ట్ టాయ్ది కాస్ట్ ప్రైస్ ఎంత? 8,000 ఇంటూ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది ఎంత? 8%. ఓకేనా? మైనస్ సెకండ్ టాయ్ది కాస్ట్ ప్రైస్ ఎంత? 10,000 ఇంటూ లాస్ ఎంత వచ్చింది? 10%. డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ప్రైస్ అంటే 8,000 ప్లస్ 10,000 అంటే 18,000. ఓకేనా? సో ఈ విధంగా రాసుకుంటాం, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి 8 ఇంటూ 8, 8 8 జా 64, 3 zeros ఉన్నాయి. సో 8 8 జా 64, 3 zeros మైనస్ నెక్స్ట్
ఇక్కడ. సో 1 1 జా 1, టోటల్ జీరోస్ ఎంత? ఇక్కడ 4, ఇక్కడ 1, మొత్తం 5 జీరోస్. 1 5 జీరోస్ రాస్తాం. డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత మనకి? 18,000. దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేయండి. సో మనకు తెలుసు కదా, 100లో 64 పోతే ఎంత? 36. ఓకేనా? 36. తర్వాత ఇక్కడ చూడండి 3 జీరోస్ ఉన్నాయి ఇంకా. సో కాబట్టి 36,000. ఓకేనా? 36,000 మిగులుతుంది. ఇక్కడ చూడండి మనము ఏం చేసినాం, 1 lakh నుంచి 64,000 తీసేసినాం. ఓకేనా? సో మనకి ఆన్సర్ వచ్చి మైనస్లో వస్తుంది. కాబట్టి -36,000 డివైడెడ్ బై 18,000. ఓకేనా? 3 జీరోస్ క్యాన్సల్. 18 1 జా 18 2 జా అంటే -2% అనేటువంటిది ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మైనస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మైనస్ వస్తే అది నెట్ లాస్ వచ్చినట్లు, ఒకవేళ ప్లస్ వస్తే నెట్ ప్రాఫిట్ వచ్చినట్లు. కాబట్టి నెట్ లాస్ ఎంత అంటే 2%. మనకి ఆన్సర్ వచ్చి 2% లాస్. ఓకేనా? ఈ విధంగా మనం షార్ట్ కట్ మెథడ్ని ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45. సో ఏమి ఇచ్చాడో ఒకసారి చదువుదాము. ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ టేబుల్ వాస్ 12,800. The shopkeeper offered a discount of 20%. After this discount on the selling price, on bargaining, shopkeeper agreed to give some more discount and sold to 8,704 rupees. The second discount offered by the shopkeeper is, అంటే ఒక టేబుల్ ప్రకటన వేళ 12,800, దుకాణదారుడు 20% రుసుము ఇచ్చాడు. ఈ 20% రుసుము ఇవ్వగా వచ్చిన అమ్మకం ధరపై బేరం ఆడగా మరికొంత రుసుము ఇచ్చి 8,704 రూపాయలకు అమ్మాను. అప్పుడు దుకాణదారుడు రెండవసారి ఇచ్చిన రుసుము శాతం ఎంత అనేటువంటిది మనము కనుక్కోవాలి. ఓకేనా? రైట్. సో సెకండ్ టైం ఇచ్చినటువంటి డిస్కౌంట్ పర్సంటేజ్ని కనుక్కోవాలి. ఓకే, రైట్. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏమేమి ఇచ్చినాడో అది రాద్దాం. మార్కెట్ ప్రైస్, ఎంపీ అంటాం. ఓకేనా? మార్కెట్ ప్రైస్ లేదా మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12,800. 12,800 రూపీస్. తర్వాత ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు? ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడంటే 20%. ఓకేనా? 20% ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చినాడు. అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందో చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ 1 అనుకుందాం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి మార్కెట్ ప్రైస్ వచ్చి 12,800. దాంట్లో నుంచి ఏం తీసేయాలా? 20% తీసేయాలా. 20% ఆఫ్ ఈ మార్కెట్ ప్రైస్ అంటే 12,800లో 20% తీసేయాలా. దట్ ఈజ్ ఈక్వల్ టు 12,800 మైనస్ 20% ఎలా కనుక్కుంటాము? 20/100 ఇంటూ 12,800. ఓకేనా? రైట్. 2 zeros గెట్ క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 12,800 మైనస్, సో మల్టిప్లై చేయండి, 0, తర్వాత 2 8 జా 16, 2 to the 4, 1 5, 2 1 జా 2 అంటే 2,560 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 10,240. 10,240 రూపీస్ అనేటువంటిది సెల్లింగ్ ప్రైస్. ఈ 12,800 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉన్నటువంటి టేబుల్ని అతను 20% డిస్కౌంట్ ఇస్తే 10,240కి అమ్మాలనుకున్నాడు షాప్ కీపర్. కానీ అతను బేరం ఆడితే ఆ టేబుల్ ఏం చేసినాడంటే 8,704 రూపీస్కి అమ్మేసినాడు. సో యాక్చువల్లీ ఎంత రావాలా మనకి? ఇంతకు అమ్మాలా, 10,240కి అమ్మాలా. కానీ ఇంకా దీని మీద ఇంకా మళ్ళీ డిస్కౌంట్ అడిగినాడు అనమాట ఆ పర్సన్. అడిగితే అప్పుడు ఏం చేసినాడు అతను? డైరెక్ట్గా సరే అని 8,704 రూపీస్కి అమ్మేసినాడు అంటే అక్కడ కొద్దిగా ఇంకా డిస్కౌంట్ ఇచ్చించాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఈ అమౌంట్ మీద అంటే 10,240 మీద మళ్ళీ కొద్దిగా డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చింటే అప్పుడు మనకి సెకండ్ టైం సెల్లింగ్ ప్రైస్ అంటే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 8,704 అయింది. మరి ఆ ఎంత పర్సంటేజ్ ఇచ్చినాడో అది ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఓకేనా? రైట్. సో ఇది ఫైనల్ అమౌంట్ కదా. కానీ స్టార్టింగ్ అమౌంట్ అంటే సెల్లింగ్ అమౌంట్ ఎంత ఉండాలనుకున్నాడు? 10,240. మళ్ళీ దీంట్లో తీసేస్తే మనకి ఎంత అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చినాడో తెలిసిపోతుంది. ఓకేనా? సో డిస్కౌంట్, సెకండ్ డిస్కౌంట్ అమౌంట్ చూద్దాం. సెకండ్ డిస్కౌంట్ అమౌంట్ ఎలా వస్తుందంటే
మనకి చూడండి 10,240కి యాక్చువల్లీ అమ్మాల, కానీ 8,704కి అమ్మినాడు కాబట్టి సో ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్లు అమౌంట్ అంటే మనకి 1,536 రూపీస్ ఇంకా తగ్గించి ఇచ్చినాడు అని అర్థం. ఓకేనా, రైట్. సో ఇంత సెకండ్ టైం డిస్కౌంట్ ఇచ్చినాడు ఇంకా. సో ఇప్పుడు ఇది పర్సంటేజ్ కనుక్కోవాలి. ఓకేనా, సో సెకండ్ డిస్కౌంట్ పర్సంటేజ్, సెకండ్ టైం డిస్కౌంట్ పర్సంటేజ్ లేదా సెకండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం మనము? సో ఏదైతే డిస్కౌంట్ అమౌంట్ ఉందో అది అంటే సెకండ్ టైం డిస్కౌంట్ అమౌంట్ బై మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ అంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. సో స్టార్టింగ్లో చెప్పిన మార్క్డ్ ప్రైస్ కాదన్నమాట. సో సెకండ్ టైం డిస్కౌంట్కి మనకి అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత? 10,240 అవుతుంది. అంటే ఇది వేసుకోవాలి మనం అమౌంట్ మార్కెట్ ప్రైస్. ఓకేనా, అంటే 10,240 రూపీస్ అనేటువంటిది మార్కెట్ ప్రైస్ అవుతుంది ఇంటూ 100. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, 0 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ 2తో 2 5 జా 10, 2 1 జా 2, 2 2 జా 4. ఇక్కడ ఏమొస్తుంది 2 5 జా 10. నెక్స్ట్ ఏం చేద్దాం, మళ్ళీ 2తోనే చూద్దాం. ఓకేనా, 2 2 జా 4, 2 5 జా 10, 2 6 జా 12. నెక్స్ట్ దీన్ని 2 7 జా 14, 1 మిగులుతుంది. 2 6 జా 12, 1 మిగులుతుంది. 2 8 జా 16. నెక్స్ట్ మళ్ళీ 2తో 2 1 జా 2, 2 2 జా 4, 2 8 జా 16. నెక్స్ట్ ఇక్కడ 2 3 జా 6, 2 8 జా 16, 2 4 జా 8. నెక్స్ట్ 2 6 జా 12, 2 4 జా 8. సో నెక్స్ట్ దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2, 2 9 జా 18, 2 2 జా 4 వచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మళ్ళీ 2 3 జా 6, 2 2 జా 4. సో నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనము 2 9 జా 18, 2 6 జా 12. నెక్స్ట్ మళ్ళీ 2తో 2 1 జా 2, 2 6 జా 12. ఓకే, నెక్స్ట్ 2 4 జా 8, 2 8 జా 16. నెక్స్ట్ 16 1 జా 16, 16 3 జా 48. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు ఏమి మనకి 3 and 5 మిగులుతుంది. అంటే 3 into 5 అంటే ఏమి? 3 into 5 అంటే 15%. ఓకేనా, సో 15% మనకి సెకండ్ డిస్కౌంట్ ఇచ్చినట్ల. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ మనకి చూడండి 15%, సెకండ్ వన్ ఆన్సర్. ఓకే, రైట్. సో ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ కూడా ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మెథడ్ లాగే ఉంటుంది, కాకపోతే కొద్దిగా అన్ని స్టెప్స్ లేకుండా మనం ఫాస్ట్గా రాసేద్దాం. సో ప్రైస్, ఓకే, ప్రైస్ ఆఫ్టర్ ఫస్ట్ డిస్కౌంట్, ఆఫ్టర్ ఫస్ట్ డిస్కౌంట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? సో 12,800లో నుంచి మళ్ళీ సేమ్ 20% రిమూవ్ చేసుకోవాలి. 20% ఆఫ్ 12,800 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 12,800 మైనస్ 20% అంటే 20/100 ఇంటూ 12,800 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 zeros, that is equal to 2 zeros get cancelled. So multiply say 128,000 minus, so 0 2 8 16, 2 to the 4 5, 2 1 2, 2,560. సబ్ట్రాక్ట్ చేస్తే 10,240 అనేటువంటిది మనకు వస్తుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము? సెకండ్ డిస్కౌంట్ అమౌంట్ కనుక్కోవాలి. సెకండ్ డిస్కౌంట్ అమౌంట్ దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఎలా వస్తుంది సెకండ్ డిస్కౌంట్ అమౌంట్ అంటే? సో యాక్చువల్లీ 10,240 కొనాలా, కానీ అతను 8,704కే, ఇంకా 8,704కే కొనగలిగాడు కాబట్టి ఇంకా ఎంత సేవ్ చేసినట్లు అతను? 1,536 రూపీస్ సేవ్ చేసినట్లు. సో కానీ మనకు కావాల్సింది ఆ సేవింగ్ పర్సంటేజ్, అంటే సెకండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలా. సెకండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు సేమ్ డిస్కౌంట్. సెకండ్ టైం డిస్కౌంట్ ఎంత? 1,536 బై, సో మార్కెట్ ప్రైస్, సెకండ్ టైంకి మార్కెట్ ప్రైస్ వచ్చి 10,240, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్
15% వస్తుంది. ఓకేనా. సో ఇది సేమ్, దీనికి డిఫరెంట్ ఏం లేదు. సో ఏమంటే మనం ఇక్కడ స్టెప్స్ లేకుండా డైరెక్ట్గా రాస్తున్నాం. ఓకేనా. సో ఇదే ఇంకా షార్ట్ కట్ మెథడ్ అని అనుకోవాలా. ఓకేనా. రైట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. A alone can finish a work in 4 days. B takes double the time as taken by A, and C takes equal days B to finish the same work individually. If all the three work together, then the time taken to finish the work in days. అంటే ఒక పనిని ఏ ఒక్కడే అయితే 4 రోజులలో పూర్తి చేయగలడు. బి అదే పనిని పూర్తి చేయడానికి ఏకి పట్టే సమయానికి రెండింతల సమయం పడుతుంది. సి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి బికి పట్టే సమయం తీసుకుంటాడు. అంటే ఏబిసిలు ముగ్గురు కలిసి పనిచేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి పట్టేటువంటి సమయము రోజులలో కనుక్కోవాలి. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ముగ్గురు ఉన్నారు. ఓకేనా. ఎవరెవరు? ఏ, తర్వాత బి, తర్వాత సి. ఏ ఒక్కడైతే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు వర్క్ అంటే 4 డేస్లో. బి ఒక్కడే అయితే ఎలా చేస్తాడు? ఏకి డబుల్ అంటే 8. ఏకి డబుల్ అంటే 8. సి ఏం చేస్తాడు? బి ఎంతైతే చేస్తాడో సి ఎన్ని రోజుల్లో చేస్తాడంటే బి అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడో అన్ని రోజుల్లో సి కూడా చేస్తాడు. అంటే సేమ్, అంటే బి ఈక్వల్ టు సి అని అర్థం. ఓకే. సో ఇది ఒక్కొక్కరు ఆ పనిని కంప్లీట్ చేయడానికి పట్టేటువంటి డేస్. ఇప్పుడు ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పనిచేస్తారు అనేటువంటిది ఇక్కడ మనకి క్వశ్చన్ అన్నమాట. ఓకేనా. రైట్. సో ఏం చేద్దాం, ఒక్కొక్కరిది రాద్దాం. టైం టేకెన్ బై ఏ. ఏ ఒక్కడైతే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు చెప్పండి? 4 డేస్. ఓకేనా. సేమ్ టైం టేకెన్ బై బి అంటే డబుల్ కదా. సో డబుల్ ఎవరికి? ఏకి డబుల్ అంటే 2 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 డేస్. ఒకవేళ సి అయితే సి వచ్చి బి ఎన్ని రోజుల్లో చేస్తాడో సి కూడా అన్ని రోజులు, అంటే 8 డేస్ కాబట్టి సి కూడా 8 డేస్. ఓకేనా. ఇది వీళ్ళు ఇండివిజువల్గా కంప్లీట్ చేసేటువంటి రోజులు. కానీ మనకు కావాల్సింది ఏమిటి? ముగ్గురు కలిసి పనిచేస్తే. ముగ్గురు కలిసి పనిచేస్తారంటే వాళ్ళు ఒక్కొక్క రోజుకి ఎంత చేస్తారో కనుక్కోవాలి. ఓకేనా. వర్క్ డన్ బై ఏ ఇన్ 1 డే ఈజ్ ఈక్వల్ టు ఎలా కనుక్కుంటాం మనం? 1 బై ఎన్ని రోజులు? 4 డేస్. సో ఎలా కనుక్కుంటాము? 1 out of 4 days అంటే 1/4 వర్క్ అనేటువంటిది ఏ ఒక రోజులో చేస్తాడు. సేమ్ అదేవిధంగా వర్క్ డన్ బై బి ఇన్ 1 డే ఈజ్ ఈక్వల్ టు, సో బి వచ్చి టోటల్ 8 డేస్లో చేస్తాడు కాబట్టి 1 డేలో చేసే వర్క్ ఎంత? 1/8. ఓకేనా. సేమ్ అట్లే సి ఒక రోజులో ఎంత వర్క్ చేస్తాడంటే సేమ్ బి ఎంత చేస్తాడో సి కూడా అంతే చేస్తాడు, అంటే 1/8. అప్పుడు ముగ్గురు కలిసి చేసే వర్క్ ఎంత? టోటల్ వర్క్ డన్ బై ఏ బి సి ఇన్ 1 డే. 1 డేలో ముగ్గురు కలిసి చేసేటువంటి వర్క్ ఎంత అంటే, సో ముగ్గురిది యాడ్ చేద్దాం. ఎంత? 1/4 + 1/8 + 1/8. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 + 1/8 + 1/8 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎంత వస్తుంది చూడండి. ఎల్సిఎం ఎంత మనకి? 4, 8కి ఎల్సిఎం ఎంత? 8. ఓకేనా. రైట్. 1/4 × 8 చేస్తే మనకి ఏమొస్తుంది? 2 వస్తుంది. ప్లస్ నెక్స్ట్ 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 4/8. 4/8 అంటే 4 1 జా 4 2 జా అంటే 1/2. అంటే 1 డేలో చేసేటువంటి వర్క్ ఎంత అంటే 1/2. ముగ్గురు కలిసి చేసేటువంటి వర్క్ అది. ఇప్పుడు టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ బై ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో 1 డేలో చేసేటువంటి వర్క్ని 1 చేయాలి మళ్ళీ, అంటే 1/1/2. 1/1/2 అంటే, సో 1/2ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది? 2. అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే అందరు కలిసి 2 డేస్లో పనిచేస్తారు. ఓకేనా. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఆప్షన్లో మనం చూస్తే ఎక్కడుంది చూడండి, 2 అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రైట్.
సో ఇక్కడ షార్ట్ కట్ అంటూ ఏం లేదు. మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే ఇప్పుడు చేసిన ఆన్సర్ని మనం కొద్దిగా ఫాస్ట్ చేస్తాం, అంటే వర్కింగ్ లేకుండా మనము చేసేద్దాం. ఓకేనా? సో ఈ వర్కింగ్ అంతా ఓకేనా? రైట్. సో ఏది ఫస్ట్ మనకి ఏ ఎన్ని డేస్ తీసుకుంటాడు? 4 డేస్. బి వచ్చి 8 డేస్. సి కూడా సేమ్ బి లాగే 8 డేస్ తీసుకుంటాడు కాబట్టి సో టోటల్ వర్క్ బై ఏబిసి ఓకేనా ఇన్ 1 డే. డైరెక్ట్గా 1 డేలో కనుక్కుంటున్నాం వీళ్ళ వర్క్ ఎట్లా అని ఇన్ 1 డే. సో ఎలా వస్తుంది మనకి వీటి రెసిప్రోకల్స్ అంటే 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? ఎల్సిఎం 8. సో ఇది 2 + 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/8 అంటే 1/2 అనేటువంటిది వస్తుంది. ఇది 1 డేలో ముగ్గురు కలిసి చేసేది. అప్పుడు టోటల్ డేస్ ముగ్గురు కలిసి చేసేది ఎలా వస్తుందంటే సో 1/1/2 చేయాలి. అంటే రివర్స్ చేస్తే 1 మనకి ఇక్కడ వచ్చినటువంటి 1 డే ఆన్సర్ అంటే 1/2. సో రివర్స్ రెసిప్రోకల్ చేస్తే ఎంత వస్తుంది? 2 డేస్. 2 డేస్లో ముగ్గురు కలిసి పనిచేస్తారని వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇది మనం షార్ట్ కట్ లాగా మనం గుర్తుపెట్టుకో ఫాస్ట్గా చేయొచ్చు. అంటే స్టెప్స్ కొన్ని ఎగురగొట్టేసి మనం డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఐడెంటిఫై ద స్టేట్మెంట్స్ విచ్ ఇస్ నాట్ ట్రూ. అంటే ట్రూ కానీ స్టేట్మెంట్స్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఏమేమి ఇచ్చినాడు చూడండి ఒకసారి. 15 కిలోమీటర్ ఈజ్ టు 5 మీటర్స్, 50 అవర్స్ ఈజ్ టు 1 మినిట్, తర్వాత 2.5 లీటర్ ఈజ్ టు 10 ml, తర్వాత హాఫ్ కేజీ ఈజ్ టు 1 గ్రామ్, తర్వాత 1 సెకండ్ ఈజ్ టు 10 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4 సెంటీమీటర్ ఈజ్ టు 15 మీటర్స్. ఓకేనా? రైట్. సో ఇదంతా మనం ఎలా కనుక్కుంటామంటే ఒకసారి చూద్దాం. సో వీటిని ఎలా కనుక్కుంటామంటే మనము రేషియోని కంపేర్ చేస్తాం. ఎల్హెచ్ఎస్ రేషియో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ రేషియో అనేటువంటిది సేమ్ వస్తే మనకి ట్రూ అయినట్ల, రాలేదంటే అది ఫాల్స్ అయినట్ల. ఓకేనా? రైట్. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చినాడంటే మనకి 15 కిలోమీటర్స్ ఈజ్ టు 5 మీటర్స్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు? 50 అవర్స్ ఈజ్ టు 1 మినిట్ అన్నాడు అనమాట. ఓకేనా? రైట్. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం రేషియో కనుక్కోవాలి. లెఫ్ట్ సైడ్ ఎలా కనుక్కుంటామంటే ఇది కిలోమీటర్లో ఉంది, ఇది మీటర్లో ఉంది. ఎప్పుడు కూడా పెద్దగా ఉన్నటువంటి క్వాంటిటీ యూనిట్స్ని స్మాల్ క్వాంటిటీలో కన్వర్ట్ చేయాలి. అంటే కిలోమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి. సో 15 ఒక కిలోమీటర్ ఎన్ని మీటర్లు? 1000 మీటర్స్. ఓకేనా? సో 15 × 1000 మీటర్స్ ఈజ్ టు ఇది 5 మీటర్స్. అట్లే పెట్టుకుందాం 5 మీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూస్తే అవర్స్, ఇక్కడ చూస్తే మినిట్స్. అంటే దీన్ని మనము మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. సో పెద్దగా ఉన్నదాన్ని ఎప్పుడు కూడా చిన్న దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 50 = 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్? 60 మినిట్స్. ఓకేనా? రైట్. 60 మినిట్స్ ఈజ్ టు 1 మినిట్. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 5 1 జా 5 3 జా 3 × 1000 3000. ఇక్కడ ఎంఎం గెట్ క్యాన్సిల్ ఈజ్ టు ఇక్కడ ఏమొస్తుంది? 1 మినిట్. అంటే 3000 = 1 వచ్చింది మనకి లెఫ్ట్ సైడ్. రైట్. రైట్ సైడ్ చూద్దాం. 0 0 5 6 30. ఇది కూడా 3000 = 1. ఓకేనా? సో ఇది ట్రూ అన్నమాట. ఓకేనా? ఇది ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడంటే 2.5 లీటర్స్. 2.5 లీటర్స్ ఈజ్ టు 10 milliliters is equal to half kg is to 1 gram అని అన్నాడు అనమాట. ఓకేనా? రైట్. ఇది లీటర్స్, ఇది మిల్లీ లీటర్స్. సో ఇక్కడ లీటర్స్ పెద్దది కాబట్టి లీటర్స్ని మనం మిల్లీ లీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఏం చేస్తామంటే ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తే 2 to the 4 4 + 1 5 అంటే 5/2 ఇంటూ లీటర్స్ని మిల్లీ లీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1 లీటరు ఎన్ని మిల్లీ లీటర్కి ఈక్వల్ అంటే 1000 మిల్లీ లీటర్స్కి ఈక్వల్. ఓకేనా? సో ఇక్కడ ఎంఎల్ అని రాయొచ్చు. ఈజ్ టు ఇది 10 ml అట్లే పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ కేజీ అంటే కేజీ గ్రామ్. గ్రామ్ చిన్నది కాబట్టి కేజీని కూడా గ్రామ్లో కన్వర్ట్ చేస్తే 1 కేజీ ఎన్ని గ్రామ్కి ఈక్వల్ అంటే 1000 గ్రామ్స్కి ఈక్వల్ ఈజ్ టు 1 గ్రామ్. ఓకేనా? క్యాన్సిల్ చేద్దాం. 2 1 జా 2 500 జా. ఓకేనా? రైట్. సో 5 5 జా 25 2 zeros అంటే 2500 ml. సారీ ml క్యాన్సిల్ అయిపోతుంది. రైట్. ఈజ్ టు 10. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 1 జా 2 5 జా 10
అంటే 500 grams 500 grams అంటే ఇక్కడ కూడా జీ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 500:1 ఓకేనా రైట్. సో ఇక్కడ ఇంకా 00 కూడా క్యాన్సిల్ చేస్తే 250 వస్తుంది. 250:1 ఇక్కడ 500:1. సో రెండు ఈక్వల్ రేషియో చూడండి, 250:1 500:1 రెండు కూడా ఈక్వల్ కాదు కాబట్టి ఇది వచ్చి నాట్ ట్రూ అన్నమాట. ఓకేనా, నాట్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ నాట్ ట్రూ. సేమ్ అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ కూడా కనుక్కుందాం. థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడు మనకి, 1 second is to 10 minutes is equal to 1/4 centimeters is to 15 meters. ఓకేనా రైట్. సో ఇక్కడ చూడండి సెకండ్స్ మినిట్స్లో ఇచ్చినాడు. సో చిన్నది సెకండ్స్ కాబట్టి సెకండ్స్ అట్లే పెట్టుకుందాం. ఈజ్ టు 10. 1 minute ఎన్ని సెకండ్స్కి ఈక్వల్, ఇది కూడా 60 secondsకి ఈక్వల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ చూడండి ఇది సెంటీమీటర్, ఇది మీటర్. సెంటీమీటర్ చిన్నది కాబట్టి చిన్నది అట్లే పెట్టుకుందాం. 15 మీటర్ని మనము సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలి. ఒక మీటర్ ఎన్ని సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్స్. సెంటీమీటర్ క్యాన్సల్, సెకండ్ క్యాన్సల్. సో 1:10 × 60 600 వస్తుంది. సో ఇక్కడ 4 ఎప్పుడు డినామినేటర్లో ఉండకూడదు కాబట్టి 4th ఇక్కడ మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ 4 × ఇక్కడ 15 అంటే ఎంత, 60 × 100 6000. ఓకేనా రైట్. 4th ఇక్కడ మల్టిప్లై చేయాలి. 4 15 4 60 60 × 100 6000 వస్తుంది. సో 1:60 ఈజ్ ఈక్వల్ టు 1:6000 అంటే నో. సో ఇది కూడా నాట్ ట్రూ. అంటే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఓకేనా, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. సెకండ్ థర్డ్ రెండు కూడా మనకి నాట్ ట్రూ కాబట్టి ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్. మరి దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందంటే షార్ట్ కట్ ఏం లేదు, ఇంక డైరెక్ట్ ఇట్లే కనుక్కోవాల్సిందే. ఎందుకంటే మనకి 3 స్టేట్మెంట్ ఇచ్చినాడు కాబట్టి 3 స్టేట్మెంట్స్కి కూడా కనుక్కోవాల్సిందే. నెక్స్ట్ 48, క్వశ్చన్ నెంబర్ 48. సో దీంట్లో ఏమి ఇస్తాడు చూడండి ఒకసారి. 10 బిలియన్ ఈక్వల్ టు హౌ మెనీ క్రోర్స్ ఆర్ మిలియన్స్ అని అడుగుతున్నాడు. ఓకేనా రైట్. సో ఇండియన్ సిస్టమ్ తర్వాత సో మనకు తెలుసు సిస్టమ్స్, ఇండియన్ సిస్టము తర్వాత ఇంటర్నేషనల్ సిస్టమ్. సో ఇండియన్ సిస్టము, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఒకసారి చూస్తే మనకి 1s 10s 100s 1000 10,000 ఓకేనా, తర్వాత lakh 10 lakh, తర్వాత క్రోర్లో వస్తుంది మనకి. ఓకేనా, తర్వాత క్రోర్స్లో వస్తుంది. ఇది ఇండియన్ సిస్టంలో. మరి ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే మనకి ఎలా వస్తుంది, 1s 10s 100 1000 10,000 ఓకేనా, తర్వాత 100,000 ఓకేనా, తర్వాత మనకి మిలియన్ 1 మిలియన్, తర్వాత 10 మిలియన్, తర్వాత 100 మిలియన్ ఓకేనా, 100 మిలియన్, తర్వాత మనకి బిలియన్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా రైట్. అంటే ఇక్కడ 1 తర్వాత చూడండి ఇక్కడ 0 0 0 0 0 0 0 0 ఇంటర్నేషనల్ సిస్టంలో చూడండి 1 బిలియన్ అంటే ఎన్ని జీరోస్, 1 2 3 4 5 6 7 8 9 అంటే 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻9 అంటే 9 zeros ఉండాలా అని అర్థం. మిలియన్ అంటే ఇక్కడ చూడండి, మిలియన్ అంటే ఇక్కడ. సో ఇక్కడ 1 రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 రాసుకుంటే 1 2 3 4 5 6 zeros ఓకేనా. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10⁻6 zeros ఓకేనా. సో ఇది మనకి జస్ట్ బేసిక్ నాలెడ్జ్. ఇది మనం జస్ట్ 1 బిలియన్ అంటే 9 zeros అని గుర్తుపెట్టుకోండి, మిలియన్ అంటే 6 zeros అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి మనకి 10 బిలియన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి మనకి 10 బిలియన్స్ ఈక్వల్ టు 10 బిలియన్స్ 10 బిలియన్స్ ఈక్వల్ టు అంటే 10 × 1 బిలియన్ ఎంత, 10⁻9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 10⁻10 zeros అవుతుంది, 10⁻10 zeros. మరి దీన్ని మనం ఒకవేళ మిలియన్స్లో చెప్పాలనుకుంటే సో 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻6
6. ఓకే, ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఇంటర్నేషనల్ సిస్టమ్స్లో కాబట్టి ఆన్సర్స్ మిలియన్లోనే రావాలా, అంటే బిలియన్స్ మిలియన్స్లో రావాలా. 10 బిలియన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 10 జీరోస్. ఓకేనా, 10 టు పవర్ ఆఫ్ 10 అంటే 10 జీరోస్ అన్నమాట. ఓకేనా, 1 మిలియన్ అంటే 10 టు పవర్ ఆఫ్ 6 జీరోస్. సో 6 జీరోస్ తీసేస్తే దీంట్లో. ఓకేనా, సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 10 బిలియన్స్ని 10 బిలియన్స్ని ఈ విధంగా రాసుకోవచ్చు. 10 టు పవర్ ఆఫ్ 6 జీరోస్ అంటే 4 జీరోస్ ముందర పెట్టేసి ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 6 అనుకుంటే. ఓకేనా, 10 టు పవర్ ఆఫ్ 10ని 10 బిలియన్ అంటే 10 టు పవర్ ఆఫ్ 10. 10 టు పవర్ ఆఫ్ 10లో మనకు 1 మిలియన్ అంటే ఎంత, 10 టు పవర్ ఆఫ్ 6 అంటే 10లో మనము 6 ఇక్కడ రాసుకుని 4 జీరోస్ ఇక్కడ రాసుకుంటాం. అంటే దాని అర్థము చూడండి, ఇక్కడ 4 జీరోస్, 1s 10s 100 1000 10,000 అంటే 10,000. ఇదేమి 10 టు పవర్ ఆఫ్ 6 అంటే మిలియన్ కదా, అంటే 10,000 మిలియన్, 10,000 మిలియన్స్ అని మనము ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ చూడండి ఇక్కడ 4th వన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో దీనికి కూడా షార్ట్ కట్ ఏం లేదు, డైరెక్ట్గా మనము ఇది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, 1 బిలియన్ అంటే 10 టు పవర్ ఆఫ్ 9 అని, 1 మిలియన్ అంటే 10 టు పవర్ ఆఫ్ 6 అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 49. సో ఇదేం చెప్తుంది, ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 300 and 550 is equal to a plus b and LCM of 12, 18 is equal to a minus b, then a square minus b square. ఓకేనా, ఇది ఫార్ములాస్లో ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ a ప్లస్ b ఇచ్చినాడు, ఇక్కడ a మైనస్ b ఇచ్చినాడు. ఓకేనా, రైట్. అది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్కి ఈక్వల్. సో ఎలా చేస్తామంటే చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చినాడు హెచ్సిఎఫ్ ఆఫ్ ఎంత 300, 550, 300, 550 ఇస్ ఈక్వల్ టు ఏమన్నాడంటే ఏ ప్లస్ బి. ఓకేనా, ఏ ప్లస్ బి అన్నాడు అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 12, 18. ఓకే, ఎల్సిఎం ఆఫ్ 12, 18 ఇస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అన్నాడు. మనం ఏం కనుక్కోవాలా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మనకు తెలిసి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే జస్ట్ వీటి ఆన్సర్స్ని ఇంటూ చేస్తే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. మరి వీటి ఆన్సర్స్ అంటే ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 300కి 550కి హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో మనకు ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అనేటువంటిది చూద్దాం. ఓకేనా, 300కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో 2తో, సో 2 15 జా 30, సో 150. మళ్ళీ 2తోనే 2 7 జా 14, 2 5 జా 10. నెక్స్ట్ 2తోనే, సారీ నెక్స్ట్ 2తో పోదు, 3తో చూద్దాం. 3 2 జా 6, 3 5 జా 15. నెక్స్ట్ 5తో, 5 5 జా 25, 5 1 జా 5. ఓకేనా, రైట్. నెక్స్ట్ 550కి చూద్దాం. 550కి ఎల్సిఎం ఎలా చేస్తాము, 5తోనే, 5 1 జా 5, 5 1 జా 5, 0. నెక్స్ట్ 11తో, 11 1 జా 11, తర్వాత 0. నెక్స్ట్ 2తో, 2 5 జా 10. నెక్స్ట్ 5 1 జా 5. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ రాద్దాం. 300కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్, సో ఇవన్నీ ప్రోడక్ట్ రాద్దాం. ఓకే, సో 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5. నెక్స్ట్ 550కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్, సో ఏమేమి ఉన్నాయి, 5 ఇంటూ 11 ఇంటూ 2 ఇంటూ 5 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఎలా వస్తుంది, హెచ్సిఎఫ్ అంటే ఏమి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే కామన్ ఫ్యాక్టర్స్ తీయండి. సో ఇక్కడ ఒక 2 ఉంది, తర్వాత ఇక్కడ ఒక 2, రెండు కలిపి ఒకే 2గా రాయాలి. నెక్స్ట్ ఇంకా కామన్ ఇక్కడ చూడండి 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. ఓకే, 5 5 ఒక 5 రాస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏమైనా కామన్ ఉన్నాయా చూడండి, ఇంకొక 5 కూడా ఉంది, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5. ఇంకా ఏమైనా కామన్ ఉన్నాయా, ఇంకా కామన్ ఏం లేవు కాబట్టి ఈ కామన్ ఫ్యాక్టర్స్ అన్నింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది హెచ్సిఎఫ్, 2 5 జా 10, 10 ఇంటూ 5 50. 50 అనేటువంటిది హెచ్సిఎఫ్, అంటే ఏ ప్లస్ బి ఆన్సర్ ఎంత 50. ఏ ప్లస్ బి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 50 వచ్చింది. నెక్స్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి, దేనికి 12కి 18కి. ఓకేనా, సో 12కి 18కి ఎల్సిఎం కనుక్కోవాలంటే సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ యూజ్ చేద్దాం. రైట్, 2కి రైట్, 12కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఎంత
2 6 జా 12, 2 3 జా 6, 3 1 జా 3. నెక్స్ట్ 18కి మనం ఎల్సిఎం చేద్దాం ప్రైమ్ ఫ్యాక్టరేషన్. 2 9 జా 18, నెక్స్ట్ 3 3 జా, తర్వాత 3 1 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే 12 అంటే ఏమి మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో 18కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 ఇంటూ 3 ఇంటూ 3. ఓకేనా, రైట్. మరి ఎల్సిఎం, సో 2 కామన్, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది కాబట్టి 1 టైం రాస్తాము. ఇంటూ ఇంకా 2 లేదు కాబట్టి వదిలేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, కామన్ కాబట్టి ఒకసారి రాస్తాము. ఇంకా మిగిలినవి, సో 2 మిగిలింది, ఇక్కడ 2 లేదు కాబట్టి ఈ 2ని అట్లే రాసేస్తాం. ఓకే, 1 టైం ఉన్నా కూడా రాసేయాలి. 3 దీనికి ఇక్కడ కామన్ లేదు అయినా కూడా మనము రాయాలి. ఓకేనా, 2 ఇంటూ 3. సో వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి. 2 3 జా 6, 2 3 జా 6, 6 6 జా 36. ఓకేనా, 6 6 జా 36. టోటల్ ఎల్సిఎం ఎంత 36. అంటే దాని అర్థం ఏమి, ఏ మైనస్ బి వాల్యూ ఎంత అంటే 36. ఓకేనా, ఇప్పుడు ఏ ప్లస్ బి తెలుసు, ఏ మైనస్ బి తెలుసు, కానీ మనం కనుక్కోవాల్సింది ఏమి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏమి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి 50 వచ్చింది, ఇంటూ ఏ మైనస్ బి వాల్యూ 36 వచ్చింది. సో మల్టిప్లై చేస్తే 0 5 6 జా 30, 3 క్యారీ, 5 3 జా 15, 15 ప్లస్ 3 18. సో ఆన్సర్ ఈజ్ 1800. ఓకేనా, సో ఆప్షన్స్లో మనకి ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ 1800. ఈ విధంగా మనము కనుక్కుంటాం. దీనికి కూడా షార్ట్ కట్ మెథడ్ ఏం లేదు, డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే కంపల్సరీ దీనికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలా, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలా, ఈ రెండింటికి ఎల్సిఎఫ్ కనుక్కుంటే మనం ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఆన్సర్స్ వస్తాయి. మళ్ళీ వాటిని ప్రోడక్ట్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్లో, ఈ పార్ట్లో 50, క్వశ్చన్ నెంబర్ 50. అదేంటంటే ఇఫ్ లాగ్ x స్క్వేర్ మైనస్ 10 బేస్ ఏ మైనస్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 log 3 బేస్ ఏ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా, దీంట్లో మనం ఈ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. దీనికి మనం ఏం చేస్తాం, సింప్లిఫై చేద్దాం. ఓకేనా, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ రాద్దాం ఏమి ఇచ్చినాడు అనేది. లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 బేస్ ఏ మైనస్ లాగ్ ఎక్స్ బేస్ ఏ is equal to 2 log 3 బేస్ ఏ అని ఇచ్చినాడు. ఓకేనా, దీంట్లో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మనం సో ఏం చేస్తాం, మనకి ఫార్ములాస్ తెలుసు కదా, ఆ ఫార్ములాస్ యూజ్ చేద్దాం. ఇది ఎలా ఉంది, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగా ఉంది. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అంటే ఫార్ములా ఏమి మనకి, సో లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై వై అనేటువంటిది ఒక ఫార్ములా ఉంది. తర్వాత ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, ఎం లాగ్ ఎక్స్ లాగా ఉంది. ఎం లాగ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం. సో ఈ 2 ఫార్ములాస్ ఇప్పుడు మనం యూజ్ చేద్దాం. ఓకే, రైట్. సో లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగా అంటే లాగ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 బై వై అంటే ఇక్కడ సింపుల్గా ఎక్సే. ఓకేనా, ఇది ఎక్స్ బై వై ఎక్స్ప్రెషన్, బేస్ రెండింటికి కామన్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది, ఎం లాగ్ ఎక్స్ లాగా అంటే ఎం ఇక్కడ పైకి పోతుంది పవర్లో, అంటే లాగ్ 3 స్క్వేర్ అవుతుంది బేస్ ఏ. సో నెక్స్ట్ ఇంకా బోత్ సైడ్స్ చూడండి, లాగ్ ఏ గెట్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 3 3 జా 9. నెక్స్ట్ ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం, క్రాస్ మల్టిప్లై, 9 ఇంటూ ఎక్స్ 9x అవుతుంది. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ 9x. నెక్స్ట్ 9xని ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ 9x బికమ్స్ మైనస్ 9x, ఇక్కడ మైనస్ 10 ఈక్వల్ టు 0 అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని మనము క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి అయినా ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు, లేదా మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసి అయినా మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 ఇంటూ కాన్స్టాంట్ మైనస్ 10, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ 10 వస్తుంది. మళ్ళీ 10కి ఫ్యాక్టర్స్ 1 10 జా 2 5 జా, ఇంకా అంతే కదా, 5 2 జా 10 1 జా అంతే. ఇప్పుడు మనం మిడిల్ టర్మ్ 9 రావాలి కాబట్టి 9 ఎప్పుడు వస్తుంది, డిఫరెన్స్ 10కి 1కి మధ్యలో వస్తుంది. కాకపోతే ఇక్కడ మైనస్ రావాలి కాబట్టి సో బిగ్ నెంబర్కి మైనస్ 10 ఇస్తాం, స్మాల్ నెంబర్కి ప్లస్ ఇస్తాం. మల్టిప్లై చేస్తే మైనస్ 10కి ఈక్వల్ కావాలా, యాడ్ చేస్తే
-9కి ఈక్వల్ కావాలి. చూడండి యాడ్ చేస్తే -9 వస్తుంది, మల్టిప్లై చేస్తే -10 సరిపోయింది కాబట్టి +1 -10 తీసుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి 1x అంటే ఎక్స్. తర్వాత -10 ఎక్స్ ఉంది కాబట్టి మనకి -10x, మిడిల్ టర్మ్ -9xని x -10xగా రాసుకుంటాం. తర్వాత -10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కామన్ తీస్తే ఫస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ బయటకు వచ్చేసింది కాబట్టి 1 ఉంటుంది, x + 1. ఈ రెండిట్లో -10 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ బయటకు వచ్చేసింది కాబట్టి +10 కూడా బయటకు వచ్చింది కాబట్టి 1 ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ x + 1 మళ్ళీ కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి x + 1 కామన్. సో కామన్ తీస్తే ఏమొస్తుందంటే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ -10 మిగులుతుంది, అంటే x - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి AB = 0 అయిందంటే దాని అర్థం ఏ అన్నా 0 ఉంటుంది ఆర్ బి అన్న 0 ఉంటుంది కదా. ప్రోడక్ట్ 0 అయిందంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి 0 ఉంటుంది. అంటే ఇప్పుడు మనం x + 1 = 0 ఆర్ x - 10 = 0 అయ్యి ఉండాలా, ఓకేనా. అప్పుడు x వాల్యూ -1 అయినా ఉండాలా, లేదా x వాల్యూ -10 బికమ్ +10 అంటే x వాల్యూ -1 కానీ లేదా 10 కానీ ఉండాలా. కానీ ఇచ్చిన ఆప్షన్లో చూద్దాం. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి చూడండి ఏమేమి ఉన్నాయి, -1 ఉంది, +10 ఉంది, -1 ఉంది, +10 ఉంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది లాగరిథమ్స్ కాబట్టి లాగరిథమ్స్లో ఇక్కడ చూడండి log x బేస్ ఏలో x వాల్యూ ఇక్కడ మనం -1 తీసుకుంటే log -1 అవుతుంది. ఇలా లాగరిథంలో మనకి ఇక్కడ వాల్యూస్ అనేటువంటిది నెగిటివ్ ఉండకూడదు, అంటే x వాల్యూ కాంట్ బి నెగిటివ్, ఓకేనా. x వాల్యూ కాంట్ బి నెగిటివ్ కాబట్టి ఓన్లీ మనకి సో x వాల్యూ కాంట్ బి నెగిటివ్ ఇన్ లాగరిథమ్స్ కాబట్టి ఓన్లీ మనకి x = 10 మాత్రమే కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో మనం ఇలా log -1 బేస్ ఏ ఇలా రాయకూడదు అన్నమాట, ఓకేనా. సో మనకి నెగిటివ్ నెంబర్స్ ఇక్కడ ఉండకూడదు, x వాల్యూస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి x - 1 రాదు, ఓన్లీ x 10 మాత్రమే. అంటే ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, ఓకేనా. ఇక్కడ రెండోది కూడా మనకు కనిపిస్తుంది కానీ మనం ఒకటే పెట్టాలి. సో లాగరిథమ్స్లో ఓన్లీ పాజిటివ్ x వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. రైట్. సో ఇవి మనకు క్వశ్చన్ నెంబర్ 41 to 50 వరకు ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అన్నమాట, ఓకేనా. సో వీటిలో మనకి ఎక్కడైతే షార్ట్ కట్స్ ఏదైతే పాసిబుల్ ఉందో అక్కడ చేయగలిగినాము, కొన్ని డైరెక్ట్గా మనం సింప్లిఫై చేస్తేనే ఆన్సర్స్ అనేటువంటివి వస్తాయన్నమాట, ఓకేనా. రైట్. ఇది పార్ట్ 1 వీడియోలో మనము మ్యాథ్స్ ఎస్ఏ పేపర్ షిఫ్ట్ 1 మార్నింగ్ జరిగినటువంటి పేపర్, అంటే June 12, 2025లో జరిగిన పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్, మ్యాథ్స్ కంటెంట్లోని 41 నుంచి 50 వరకు అంటే 10 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినాము. మళ్ళీ నెక్స్ట్ 10 క్వశ్చన్స్ అనేటువంటి 51 నుంచి 60 వరకు నెక్స్ట్ వీడియోలో మనము చూద్దాం, ఓకేనా. రైట్. సో అంతవరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ నిషార్ సార్ మ్యాథ్స్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.